ఏమైందిరా? ఈ ప్రాబ్లమ్స్ మాకు మావులే, కానీ స్కూల్లో ఇంతకంటే పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంది. ఇప్పుడు క్లోజ్ అయ్యి ఒకటి దశ రెడీగా ఉన్నాడే చెప్తా. సార్ మీరా? ఎవరు? ద గ్రేట్ ఆండ్రూ సైమన్ సార్. నైస్ మీటింగ్. నేను పీటీ సార్ నన్ను తెలిసి ఆండ్రూ సిమెంట్స్ సోప్ వేస్తావా? నేను ఇంక కొట్టలేదురా. అవునరే, ఎందుకు లేట్ అయింది? మా నాన్నకు హార్ట్ అటాక్ సార్. అయ్యో, మరి మొన్నెవరికి హార్ట్ అటాక్ రా? మా పెద్దనాన్నకు హార్ట్ అటాక్ సార్. మరి నిన్నెవరికి హార్ట్ అటాక్ అయ్యా? మా తాతకు హార్ట్ అటాక్ సార్. లాస్ట్ మంత్ ఎవరికి అయ్యా? మా అమ్మమ్మకు హార్ట్ అటాక్ సార్. టోటల్ ఫ్యామిలీ అంతా హార్ట్ అటాక్ ఫ్యామిలీ అయ్యా. 10 రౌండ్స్ కొట్టు సార్. 10 రౌండ్స్ కొట్టు సార్ మరి నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్. ఈ స్కూల్కి పట్టిన దరిద్రం వదిలిపోద్ది. తిరుగు ఇట్లా. సార్, నీకెందుకు లేట్ అయిందిరా? ఆ మ్యాటర్ ఎవరికి చెప్పండి సార్. క్లాస్కి వెళ్ళమ్మా. బూస్ట్ తాగినవా? సరే, బకెట్లో పంపిస్తా. తాగు. బాయ్. సార్ నేను 10 వద్దు కానీ 20 రౌండ్స్. సార్. ఏయ్ గో. కొడతారా ఏంటి వీడు? ఎవరు లేరు కదా? ఏయ్ గీత, ఏంట్రా ఈరోజు లేటా? ప్లీజ్ క్లాస్కి తీసుకెళ్ళవే. ఏంటి వీళ్ళు చెత్త వదవా. 8th క్లాస్ నుంచి జలగలా తగులుకున్నాను. ఏయ్ తిన్నగలడు. లేట్ గా వచ్చిన ఏ స్టూడెంట్ ని ఎక్స్క్యూజ్ చేసే ప్రసక్తే లేదు. అయిపోయావు, రైట్ వస్తున్నాడు. సైలెంట్ గా ఉండు. Be quiet, okay? హే, ఇక్కడేం చేస్తున్నారు? B is equal to 2 root cos theta. అర్థమైందా? Yes, sir. Keep silence. Keep quiet. ప్రపంచంలో ఏ కీప్ సార్ క్వైట్ గా ఉంటుంది? గుడ్ మార్నింగ్ సార్. ఎన్ని రౌండ్లు? 20 రౌండ్స్ సార్. గుడ్. గుడ్ ఇంప్రూవ్మెంట్. వెళ్ళి కూర్చో. ఓకే సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. Keep quiet. మరొక్కసారి చెప్తున్నాను వినండి. P is equal to 2 root cos theta. This is ఏంట్రా the secret? equation of pressure point. Now, O is the origin. From here, A, that is towards ఏంట్రా? X axis, and O to be towards Y axis. And from O to C, that towards Z axis. And the angles made out of these three make alpha, beta, and theta. Now, you can find the point of the liquid. వీడికి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయిరా? చూడండి, నాకు ముందు 2 వెనక 2 మొత్తం 4 కళ్ళు. మీరేం చేసినా నాకు తెలిసిపోతుంది. ఇంకో 1000 కళ్ళు ఉన్నావు చాలు సార్. ఎవరాదే? ఎవరాదే? మేం కాదు సార్. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ప్రెషర్ పాయింట్. సైలెన్స్. ఏంటమ్మా తగికిలు ఇస్తున్నా? నీకు ఫిజిక్స్ లో మార్కులు ఎన్ని వచ్చాయి తెలుసా? 12 out of 50. సైన్స్ కష్టం అయితే ఏ ఆర్ట్స్ తీసుకోవచ్చు కదా. మాకెందుకు టార్చర్? గో అండ్ స్టాండ్ అవుట్ సైడ్.
write this imposition 20 times. Go. Silence. Okay. We'll continue tomorrow. It's okay. ఓకే సార్. వర్ష హర్ట్ అయినట్టుందా? అవునరా పాపం. థ్యాంక్స్. హే వర్ష, వాట్ హ్యాపెన్? సార్ చెప్పినట్టు నేను ఆర్ట్స్కి షిఫ్ట్ అయిపోతాను రా. ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. వర్ష, ఫిజిక్స్ చాలా ఈజీరా. అది నీకు, నాకు కాదు. ఓకే, ఇద్దరం కంబైన్గా చదువుకుందాం. ట్రస్ట్ మీ, ఐ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ స్టడీస్. ఓకే, థ్యాంక్ యూ అలోక్. కమ్ లెట్స్ గో. వస్తున్నా. మంచి సీన్ మధ్యలో వచ్చేసారండి. మళ్ళీ ఇన్ని పుస్తకాలు ఏమిటండి? అన్ని అమ్మాయి కోసమే. హలో బేబీ. ఏంటి నాన్న ఇవి? ఎంసెట్ కి ఇవన్నీ హెల్ప్ అవుతాయని మీ మాస్టర్స్ చెప్పారు, అందుకే తీసుకొచ్చానమ్మా. నాన్న, ఆల్రెడీ ర్యాక్ ఫుల్ గా ఉన్న బుక్సే నేను ఇంకా చదవలేదు. చదవాలమ్మా, నీకు మెడిసిన్ లో సీట్ రావాలి, నువ్వు డాక్టర్ కావాలి. ఎస్, డాక్టర్ గీత ఎంబీబీఎస్. హలో, 1 సెకండ్. అమ్మా, నీ ఫ్రెండ్ రూపా అంట. చెప్పవే, ఏంటి ఈ టైంలో? థర్మోడైనమిక్స్ అస్సలు అర్థం కావట్లేదే. ఈరోజు క్లాస్లో వర్షకు జరిగినట్టు రేపు నాకు జరుగుతుందేమో అని చాలా భయంగా ఉంది. టెన్షన్ పడకే, అది నాకు అర్థం కాక సిద్ధుని అడిగి నోట్స్ తెచ్చుకున్నా. రేపు నువ్వు స్కూల్కి అర్లీగా వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. థ్యాంక్సే. అది సరే గాని డిన్నర్ అయిందా? లేదే, నాన్న ఇంకా రాలేదు. తాగే కండిషన్లో వస్తారో కూడా తెలీదు. విడిపోయిన మీ అమ్మా నాన్న కలిసేంత వరకు నాన్న చరుంటాను. నాన్న, అది గీత నాన్న. గీతో గిరో ఎవడు చూశాడు? మీ అమ్మాయి ఇలాగే ఫోన్లో మాట్లాడి మాట్లాడి ఎవరితోనో వెళ్ళిపోయింది. దాని కూతురువే కదా, బుద్ధులు ఎక్కడికి పోతాయి? అమ్మ ఎవరితోని వెళ్ళిపోలేదు. ఆ రోజు నువ్వు తాగొచ్చి చచ్చెట్టు కొడితే కోపం వచ్చి హాస్టల్కి వెళ్ళిపోయింది. ఆ లేచిపోయిన దాన్ని సమర్థిస్తున్నావా? దారిద్రపు కొట్టు మోహన్ దానా. Conclusion of G equals to m1 into m2 by r square, Yeah. whole multiplied by k. This is Newton's gravitational law. Got it? ఏం కంబైన్ స్టడీస్ ఏమో. రాత్రి 10 అయింది. వర్ష, ఏంటన్నా? ఇంకా ఎంతసేపు చదువుతావు? అతనికి లేట్ అవుతోందిగా. వర్ష, ఈ పోర్షన్ రేపు చెప్తాను. లేదురా, ఈరోజు ఇది కంప్లీట్ చేద్దాం. లేదు, నేను బయలుదేరుతా. రేపు ఈ చాప్టర్ ఎలాగైనా కంప్లీట్ చేసేద్దాం. విల్ సీ. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్ అంకల్. బాయ్ అలోక్. హే, బాయ్ వర్ష. చూడవే, ఆ అబ్బాయితో ఈ కమెంట్ స్టడీస్ ఏంటో నాకు నచ్చట్లేదు. ఏమా? బుద్ధుందా నీకు? ఆ అబ్బాయి ఇంతసేపు మన ఇంట్లో ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏంటమ్మా ఏదేదో మాట్లాడతావు? స్కర్ట్స్ వేసుకోవద్దంటావు, ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దంటావు, టీవీ చూస్తే ఈ ఛానల్ వద్దు ఆ ఛానల్ వద్దంటావు, ట్యూషన్ పెట్టించమంటే కుదరదంటారు, నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తా అంటే నచ్చదు. ఎలాగమ్మా? అదంతా నాకు తెలీదు. ఆ అబ్బాయి మన ఇంటికి రాకూడదు, అంతే. వస్తే ఏ? ఒక అబ్బాయి అమ్మాయి కలిసి చదువుకుంటే తప్ప? అది లవ్వా? మాలో లేనివి పుట్టించకండి. మా మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్. చూసారా ఎలా మాటకి మాట సమాధానం ఇస్తోందో? అంతా మీ ముద్దే. తలతో
బాళ్ళు మాత్రమే కొట్టాలి, కాదని స్తంభాలని రాళ్ళని కొడితే తల ఇలా బొప్పి కట్టే అవకాశం ఉంది. అది మీకు నేర్పిద్దామని అలా చేశా. అర్థమైందా? మీ సీనియర్స్ కూడా నన్ను ఇలాగే పొడేవాళ్ళు. వాళ్ళకి ఎంత మంచిగా నేర్పించాను. వాళ్ళందరూ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు. అవునా సార్? చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే నువ్వు నమ్మట్లేదారా? వీటితో అండి సార్, మాకు కూడా నేర్పి వాళ్ళ వరల్డ్ ఫేమస్ అయ్యేట్టు చేయండి సార్. ప్లీజ్ సార్. మీకు పిటి ఉషా తెలుసా? అసలు పేరు ఉషా. ఆ ముందున్నది ఎవరనుకున్నారు? నేనే. ఇంకో స్టూడెంట్ సానియా మీర్జా. సార్ తనకి టెన్నిస్ బ్యాట్ మీరే కొనిచ్చారు కదా. చిన్నప్పుడు బాగా ఆడుతుందని అభిమానంతో చిన్న స్కర్ట్ కూడా ఇచ్చా. నా మీద అభిమానంతో మా గురువు గారు ఇచ్చారే అనే అభిమానంతో ఇప్పటికీ ఆ స్కర్ట్ అందుకే స్కర్ట్ చాలా పొట్టిగా ఉంది.